Hi, welcome to Flavors of India, a journey of Indian flavors. పన్నీర్ బిర్యానీ కంటే నేను చేసే ఎగ్స్ పన్నీర్ బిర్యానీ చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ మీరు మీ రూమ్లోనే వంట రాకపోయినా చాలా ఈజీగా అదిరిపోయే ఎగ్ పన్నీర్ బిర్యానీ చాలా తక్కువ టైంలో చేసుకోవడం. ఈ బిర్యానీ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. అదిరిపోయే కాంప్లిమెంట్స్ మీకు వస్తాయి. వండేసుకుందామా? రాండి, ముందుగా మనం ఎగ్తో పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 3 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేయాలి. ఆయిల్ 1 స్పూను వేసుకొని 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కారం గడ్డలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఆయిల్ రాసి మనం బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో పోసులి. ఈ గిన్నె లోపల పెట్టడానికి సరిపోయే అంత పెద్ద గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మన మిశ్రమం ఉన్న గిన్నె లోపల పెట్టుకొని మూత పెట్టి మంట పెట్టుకోవడమే. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులోంచి ఈ గిన్నె తీసి పక్కన పెట్టుకొని చాకుతో చిన్న చిన్న క్యూబ్ సైజులో కట్ చేసుకొని అట్ల కడతో ఈ విధంగా తీసుకోవడమే. ఇప్పుడు బిర్యానీ కోసం 1 కప్పు బాస్మతి రైస్ తీసుకుని కడిగి వండడానికి అరగంట ముందు నానబెట్టుకోవాలి. తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ నానితే మెత్తబడిపోద్దని గమనించండి. ఇప్పుడు బిర్యానీకి ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని ఒక్కసారి ఇలా నలిపితే విడిపోతాయి. పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. టమాటా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ వండడానికి ఒక గిన్నె తీసుకుని అందులో నూనె నెయ్యి పోసి కాగిన తర్వాత మన పన్నీర్ ముక్కలను తీసుకుని వేపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొద్దిగా నూనె పోసి పచ్చిమిరపకాయలు, టమాటాలు తీసుకుని బాగా వేగిన తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకుని వేపుకోవాలి. 4 యాలకు, 2 ఇంచెల దాల్చిన చెక్క, 3 లవంగాలు, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత పెద్ద టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఈ సమయంలో అరకప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బాస్మతి బియ్యానికి కప్పు నర నీళ్లు పోసుకోవాలి. 1కి 1.5 నీళ్లు పోసుకుని ఈలోపు మన ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. నీళ్లు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంలో నీళ్లు అన్ని బయటకు వంచి బియ్యం మాత్రమే వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా సదురుకుని మూత పెట్టుకోవాలి. రెండు నిమిషముల తర్వాత మూత తీసి చూడండి. ఇప్పుడు పొంగు వస్తుంది కదా. ఇప్పుడు కొద్దిగా మాత్రమే తిప్పుకోవాలి.
70% బియ్యం ఉడికే వరకు ఉంచి తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన చెల్లి గరం మసాలా కొద్దిగా పైన చెల్లి మూత పెట్టుకుని పెద్ద మంట మీద 10 నిమిషాలు బాగా చిన్న మంట మీద 10 నిమిషాలు ఉంచి ఇప్పుడు మూత తీసి చూడండి. గుమగుమలాగే ఎగ్ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. అద్భుతమైన ఈ బిర్యానీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి. డిస్క్రిప్షన్లో వివరంగా లిస్టు ఇస్తాను, చదువుకుని ట్రై చేయండి. ఇటువంటి మంచి ఈజీ రెసిపీ కోసం మా ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.